వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. పల్నాడు నాయకురాలు నాగమ్మ ప్రాంగణంలోని మహాశైవక్షేత్రంలో ధ్వజస్తంభ ప్రతిష్ట 16వ రోజు పండుగ సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలభైరవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, మహాశైవక్షేత్ర ట్రస్ట్ చైర్మన్ జంగా కృష్ణమూర్తి, ట్రస్ట్ సభ్యులు, స్థానిక గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరూ స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నకరికల్లు మండలం కేంద్రంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ప్రాంగణాన్ని ట్రాక్టర్ సహాయంతో చదును చేశారు. సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రియకు అనుకూలంగా ఉండేలా వ్యర్థాలను తొలగించి భూమిని సమతలీకరించారు. దీంతో కేంద్ర ప్రాంగణం శుభ్రంగా మారింది. ఈ పనులను పంచాయతీ అభివృద్ధి అధికారి కొమ్మవరపు అప్పారావు పర్యవేక్షించారు. కేంద్రంలో వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణతో పాటు నాణ్యమైన సేంద్రియ ఎరువుల తయారీకి అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు కొమ్మవరపు అప్పారావు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో తాడేపల్లి పోలీసులు నిన్న రాత్రి ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ తనిఖీలు రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా సిఐ వీరేంద్రబాబు మాట్లాడుతూ ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై కఠినంగా వ్యవహరిస్తూ సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేశామన్నారు. మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి 10,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, గ్యాస్ స్టవ్ జంగాల వెంకటేష్ అందజేశారు. ఇటీవల నులకపేట ఇండస్ట్రీ కాలనీలో ఆకురాజు బాలరాజు కుటుంబానికి చెందిన ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఇంటిలోని సామాగ్రి దగ్ధమైంది. విషయం తెలుసుకున్న తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ స్వయంగా వారి కుటుంబాన్ని సందర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ను ఆదివారం వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలోని తొలిసారిగా ఒక రాజకీయ పార్టీ ప్రారంభించిన సమగ్ర డిజిటల్ వేదిక జగన్ 2.0 సూపర్ యాప్ అని పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో గల ఏజీ కాలేజీ వద్ద నుండి అన్నా క్యాంటీన్ వరకు నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై ఆయన అందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం అనంతరం అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే స్వయంగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను, ఇబ్బందులను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఒంగోలు పట్టణంలో ఆదివారం సాయంత్రం పలువురు టీడీపీ సీనియర్ నాయకులను మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పరామర్శించారు. మర్రిపూడి మండలం టీడీపీ సీనియర్ నాయకులు ఆళ్ల ప్రసాదరావు, శ్రీకృష్ణ ట్రావెల్స్ అధినేత చెన్నుపాటి వేణు, కాకుమాని శ్రీరామమూర్తి అనారోగ్యంతో బాధపడుతుండగా వారి నివాసంలో కలిసి పరామర్శించారు. వీరందరికీ చైర్మన్ సత్య ధైర్యంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు. గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, అలాగే రానున్న 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల ప్రకారం జీఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన లోతట్టు ప్రాంతాలు, 3 వంతెనలు, కంకరగుంట ఆర్యూబీ దగ్గర నీటిని బెయిలౌట్ చేశారు అధికారులు. గత 2 రోజుల క్రితం విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలోని ఇనిమేళ్ల గ్రామానికి చెందిన మృతులు పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి భవానీ శంకర్ల భౌతిక కాయాలకు పోస్టు మార్టం కార్యక్రమం అనంతరం సొంత ఊరు ఇనిమేళ్ల గ్రామానికి తరలించారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబులు సోమవారం గ్రామానికి చేరుకొని మృతుల పార్థివ దేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.